హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ జేసీఐ విశాఖ నైట్స్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన కేకే రాజు గారు వచ్చారు, రిజిస్ట్రార్ గారు వచ్చారు, అలాగే జేసీఐ ప్రతినిధులు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, బొల్లే కాలేజ్ చాలామంది స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు. ఈ వాకథాన్ విశేషాలు మీకోసం మేము అందిస్తాం. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ జేసీ సురేష్ గొంప, జోన్ ప్రెసిడెంట్ ఆఫ్ జోన్ 4. ఈరోజు జేసీఐ విశాఖ నైట్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. దే ఆర్ డూయింగ్ ఏ వాకథాన్ ప్రోగ్రామ్ ఇన్ ది విశాఖ బీచ్ టు ఆర్గనైజ్ సే నో టు డ్రగ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద members of JCI Vishaka Nights, and all the best to the President JC Kiran Polipalli, and all the best to each and every one of the team JCI Vishaka Nights. Thank you so much. ఈరోజు మనం జేసీఐ విశాఖ నైట్స్ తరపు నుంచి యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఫ్రమ్ కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు కండక్ట్ చేస్తాం. ఇందులో మనకి స్టూడెంట్స్తో పాటు డిగ్నిటరీస్ లైక్ కేకే రాజు గారు అండ్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్టీఫెన్ గారు పార్టిసిపేట్ చేశారు, మనకి సపోర్ట్ ఇచ్చినట్టు. అండ్ ఫ్రమ్ ద కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఏవిఎన్ కాలేజ్ అండ్ బొల్లై కాలేజ్, ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ పీపుల్ స్టూడెంట్స్ కూడా మాతోని కోఆపరేట్ చేశారు మాకు చాలా బాగా. అండ్ అవర్ జోన్ వైస్ ప్రెసిడెంట్ జెడ్పీ గారు, సురేష్ భట్ట గారు, అండ్ జెడ్విపి గారు, ప్రభాకర్ గారు వచ్చి మాకు బాగా సపోర్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ జేసీఐ విశాఖ నైట్స్ నుంచి అందరికీ చాలా థ్యాంక్స్. జేసీఐ ఇంటర్నేషనల్ విశాఖ నైట్స్ వారి ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ముఖ్య కార్యక్రమానికి విశాఖపట్నం నుంచి నార్త్ ఇన్ఛార్జ్ నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు గారు ముఖ్య అతిథిగా రావటం, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా స్టీఫెన్ గారు మరియు జేసీఐ నైట్స్ కమిటీ మొత్తం కూడా వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనుబంధ సంస్థలైన అనేక మంది కాలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇవాళ ముక్తకంఠంగా మేమందరం కూడా డ్రగ్స్ని విశాఖపట్నం నుంచే కాదు యావత్ భారతదేశం నుంచి పారద్రోలడానికి మేమందరం కూడా కంకణం కట్టుకుంటున్నామని ఈరోజు ఈ ఉదయాన్నే ఈ సాగర తీరంలో ఇంత చక్కగా అందరూ కూడా సపోర్ట్తో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే రోజుల్లో ఇంకా అనేక రకాలుగా ప్రదర్శనలు అన్ని కార్యక్రమాలు చేస్తూ విశాఖపట్నం నుంచే కాదు యావత్ దేశం నుంచి డ్రగ్స్ని వాడుతూ యువత మరియు ప్రజలందరూ కూడా అనేక కుటుంబాలు కష్టాలు పాలవుతున్న ఈ డ్రగ్స్ని మేమందరం కూడా అవాయిడ్ చేస్తూ ఆరోగ్యవంతమైన మంచి జీవితాన్ని గడిపేలాగా ప్రజలకి మంచి మెసేజ్ని ఇస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని
చేపట్టిన మా జేసీఐ నైట్స్ వారికి సర్వత్రా మేమందరం కూడా పార్టిసిపేషన్ చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకి విజయవంతం చేయడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జేసీఐ విశాఖ నైట్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వైజాగ్ సిటీలో బీచ్ రోడ్లో జేసీఐ విశాఖ నైట్స్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ నినాదంతో ఈ డ్రగ్స్ మీద డ్రగ్స్కి ముఖ్యంగా చిన్నపిల్లల్ని కూడా డ్రగ్స్ విషయంలో కొంతమంది మభ్యపెట్టి చాక్లెట్ల రూపంలోని లేకపోతే డ్రింక్స్ రూపంలోనూ కూడా చిన్నపిల్లలు కూడా డ్రగ్ ఎడిట్ చేసి ఈరోజు పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. దాని నుంచి డ్రగ్స్ యూజ్ చేయకూడదు, డ్రగ్స్ మీద వచ్చే విపరీత పరిణామాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ముఖ్యంగా తల్లిదండ్రుల్లో కానీ విద్యార్థుల్లో కానీ చైతన్యం తీసుకొచ్చే విధంగా ఈరోజు వాగ్దాన్ నిర్వహించడం జరిగింది. కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి వైఎంసీ వరకు. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. ఈరోజు ప్రతి ఒక్కరిలోనూ కూడా డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల భవిష్యత్తులో శరీరంలో విపరీత పరిణామాలు ఏ విధంగా ఉద్భవిస్తాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి ఒకటే డ్రగ్స్ యూజ్ చేయకుండా కంట్రోల్ చేయటం, డ్రగ్స్ని నిషేధించడం, ముఖ్యంగా డ్రగ్స్ని నిషేధించడం. ఎక్కడైనా ఎవరికైనా సరే ప్రతి ఒక్కరు మనకెందుకులే ఊరుకోకుండా డ్రగ్స్ సంబంధించి కానీ గంజాకి సంబంధించి కానీ పలానా చోట యూజ్ చేస్తున్నారు, పలానా చోట లేకపోతే డ్రగ్స్ సేల్ చేస్తున్నారు అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని, సామాజిక బాధ్యతగా తీసుకుని వాళ్ళు యూజ్ చేసేవారిని కౌన్సిలింగ్ చేయడంతో పాటు ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళని కూడా తక్షణం డ్రగ్ కంట్రోలర్స్కి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేసి ఈ సొసైటీలో డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏయూ రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ గారికి, ఇతర అందరికీ కూడా శశికళ గారికి, కార్పొరేటర్ శశికళ గారికి అందరూ కూడా ధన్యవాదాలు. Life is beautiful. 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 ఈరోజు ఆర్కే బీచ్ అనేక మంది యూత్ స్టూడెంట్స్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి జేసీఐ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నో టు డ్రగ్స్ అన్న ఈ వాకథాన్లో పాల్గొన్న వారందరినీ ఆంధ్ర యూనివర్సిటీ తరఫున నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు డ్రగ్స్ అన్న ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు, ఈ మత్తు పదార్థాలు ఉన్నాయో చాలా విచ్చలవిడిగా ఇది సరఫరా చేయడం, దానివలన యూత్ యొక్క, స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఎంతో పాడు చేసుకోవడం అన్నది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి నెట్ క్యాప్ చైర్మన్ గారు, అట్లానే వైఎస్ఆర్సీపీ నార్త్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్న కేకే రాజు గారు, చాలామంది కార్పొరేటర్స్, శశికళ గారు, ఇంకా చాలామంది వాలంటీర్గా ముందుకొచ్చి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ నుండి సే నో టు డ్రగ్స్ అనే ఒక మెసేజ్ని ఈ సమాజంలోకి పంపించడం చాలా సంతోషం. అయితే జేసీఐ సంస్థ ఎలాంటి కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మరింతగా జరగాలని నేను ఆశిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని, మీడియా మిత్రుల్ని, అట్లానే ఈ సేవా సంస్థల్ని, వాలంటీర్స్ని, ఎన్ఎస్ఎస్ బృందాలని అందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
మనతో పాటు ర్యాలీలో పార్టిసిపేట్ స్టూడెంట్ ఉన్నాడు. ఎలా అనిపించింది ర్యాలీ? చాలా బాగా అనిపించింది సార్. ఇలా ఒక వాక్తో పాటు అందరికీ ఇంటిమేట్ చేస్తున్నాం, ఇలా డ్రగ్స్ యూజ్ చేయకూడదు. ఇది చాలా మంచి థాట్ సార్ ఇది. ఓకే, విచ్ కాలేజ్, ఏ కాలేజ్లో చదువుతున్నారు? యూనివర్సిటీలో అసలు ఇలాంటి కల్చర్ ఉందా లేదా ఏంటి అసలు? అంటే మా యూనివర్సిటీ అయితే మేము ఇప్పుడు ఇక్కడ ఏం చూడలేదు ఇలా డ్రగ్స్ యూజ్ చేయడం గట్టా. బట్ స్టిల్ వి సపోర్ట్ దట్ ఎవరు డ్రగ్స్ గట్టా తీసుకోకుండా ఉంటే చాలా మంచిది, హెల్త్కి మంచిది. దానివల్ల చిన్నపిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా చూసి ఓకే మన సీనియర్స్ ఏం చేస్తున్నారో అదే ఫాలో అవుదామని, మనం బాగుంటే మన జూనియర్స్ నెక్స్ట్ జనరేషన్ అంతా బాగుంటుంది సార్. సో ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఎప్పుడైనా చేశారా మీ బ్యాచ్ అట్లీస్ట్? డెఫినెట్లీ ఎన్ఎస్ఎస్ త్రూగా ఇలాంటి చిన్న క్యాంపస్, ఇది తర్వాత కరోనా వైరస్, తర్వాత ఎయిడ్స్ గురించి కూడా ఇలా క్యాంపెయిన్స్ రన్ చేస్తూనే ఉంటాం సార్. ఇట్స్ అబౌట్ సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ బై జేసీఐ విశాఖ నైట్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ వైజాగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన వైజాగ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. జై హింద్.